गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओं वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। ओं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्तिः शान्तिः शान्तिः। ओं मत्कर्मः कृन्मत्परमः मद्भक्तः संगवर्जितः निर्वैरसर्वभूतेषु यस्स मामेति पाण्डव। భగవంతుడు భగవద్గీతలో 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో 55వ శ్లోకమును చూసుకోండి. మత్కర్మః కృన్మత్పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఓ పాండుతనయ అర్జున, నాకు ప్రీతికరమైనటువంటి కర్మలు చేయుము, నన్నే పరమగతిగా నమ్ముకొనుము, నా భక్తుడు కమ్ము, సమస్త ప్రాణుల యందు నన్ను చూడుము. మత్కర్మ కృన్మత్పరమః మద్భక్త సంగవర్జితః. సమస్త సంగవర్జితః అనగా ఇక్కడ కామక్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యములను సాంగత్యములు అరిషడ్వర్గాలకు దూరముండుము. ఇంకా మహాత్ములు ఇంకా వ్యాఖ్యానాలు చేస్తూ ఇక్కడ దుర్జనుల గూఢంగా దూరముండు అని వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చినారు ఈ శ్లోకాలకు. సమస్త భూతముల యందు దయ కలిగుండుము, ఆ సమస్త భూతముల యందు నన్ను చూడుము, అట్టి వారికి నేను ముక్తిని ప్రసాదిస్తానని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. యత్కర్మ కృన్మత్పరమః మత్కర్మ కృన్మత్పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు. సమస్త ప్రాణులందు వైరత్వము లేకుండా ఉండాలా, సమస్త ప్రాణులందు నన్ను చూడాలా. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తున్నటువంటి భక్తులకు వైరత్వం అగుపడదు. అన్ని ప్రాణులందు దేవుని చూస్తున్నావు, దేవుడు నీకు ఇష్టము కావున సమస్త ప్రాణులందు దైవాన్ని ఎవరు చూస్తుంటారో అట్టి పరమభక్తులకు దైవము దర్శనమిచ్చి తీరుతాడు, వాళ్ళు తరించగలుగుతారు. మత్కర్మ, నా గురించే కర్మలు చేయము అనగా నాకు ప్రీతికరమైన కర్మలు చేయని దీని అర్థం. అంటే నన్నే పూజించు, నన్నే భజించని కాదు. ఆ భగవంతుని భజించాలా, పూజించాలి, కానీ భగవంతునికి ప్రీతికరమైనటువంటి కర్మలు చేయాలా. ఆ భగవంతునికి ప్రీతికరమైనటువంటి కర్మలు ఏవి? యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం. యజ్ఞము, దానము, తపస్సు భగవంతునికి ప్రీతికరమైనటువంటి కర్మలు. అందుకోసము ఈ మానవులంతా పవిత్రులు కావాలంటే, ముక్తాత్ములు కావాలంటే, మానవుడు ఉత్కృష్ట స్థాయిని పొందాలంటే ఈ 3 కర్మలు చేయండి. యజ్ఞము చేసుకోండి, దాన ధర్మాలు చేసుకోండి, భగవదార్పణ బుద్ధితో చీమలు కాని పిపీలు కాదు బ్రహ్మ పర్యంతరము ఏ ప్రాణి చెరువుల యందు సముద్రముల యందు నీరు పోస్తే లాభము లేదు, సముద్రంలో నీరు పోస్తే లాభము లేదు. సస్యశ్యామల యందు సస్యశ్యామలపైన అరణ్యం పైన చెట్ల మొక్కలపైన నీరు ఎప్పుడు వర్షం కురిపించినారో ఆ చెట్లకు మొక్కలకు నీరు పోస్తే ఎట్లా బాగుంటున్నదో ఆ సస్యశ్యామల అభివృద్ధి లోకానికి ఫలాదులను ఎలా ఇస్తాయో ఫలపుష్పాదులను, అదే ఉన్నవారికి కాదు, దీనుల యందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న. దీనుల యందు కరుణ కలిగి
దీనుల సేవ నిమిత్తమై, దీనులు తరించడ నిమిత్తమై పరితపిస్తూ, దీనుల యొక్క క్షుద్బాధ నివారార్థమై మనం పరితపించినప్పుడే దీనుల యందు మన కరుణ కలిగి, దీనులు పరితపిస్తుంటూ ఆ దీనుల యొక్క క్షుద్బాధ నివారణ చేయటం నిమిత్తమే మనం ఎప్పుడు పరితపిస్తామో, దీనుల శ్రేయస్సుకై మనం పరితపిస్తామో, దేవుడు మన శ్రేయస్సుకై పరితపిస్తాడు, అప్పుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడే మానవుడు ఉత్కృష్టమైన స్థాయిని పొందగలుగుతాడు, లేకపోతే పొందలేడు. అందుకోసమే మత్కర్మ కృన్మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అందుకోసం నాకు ప్రీతికరమైనటువంటి కర్మలు చేయము, యజ్ఞము చేయము, దానము చేయము, తపస్సు చేయము. యజ్ఞం అనగా యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞములంటే ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అని ఈనాడు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అని ఆవిష్యుల ద్వారా సమస్త దేవతలకు ఆవిష్యులు అర్పించి దేవతలను సంతోషపెట్టుతున్నాము. యజ్ఞయాగాదులు చేయాలంటే డబ్బు అవసరము, సమితలు, నెయ్యి, మున్నగు వస్తుజాలములు అవసరము. దేవతలకు ఏది అర్పిస్తామో అదే ఇస్తారు. దేవతలను పెట్టినందువల్ల అన్ని ప్రసాదించగలుగుతారు. మరి డబ్బు లేనటువంటి భక్తులు ఏం చేయాలా? డబ్బు ఉన్నటువంటి వారు యజ్ఞయాగాదులు చేయండి, ఆ దేవతలను సంతోషపెట్టండి. దేవతలు సంతోషపడి వర్షాలు కురిపిస్తారు, లోకం సుభిక్షంగా ఉంటుంది అని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. అందుకోసం యజ్ఞయాగాదులు చేసే శక్తి లేనటువంటి భక్తులకు, బీద భక్తులకు అనగా సంపదలు, సిరి సంపదలు లేనటువంటి భక్తులు ఏమి చెయ్యాలా? యజ్ఞానాం జపయజ్ఞోస్మి. డబ్బులున్నటువంటి వారు అవిషలు అర్పించండి, యజ్ఞయాగాదులు చేయండి, గుళ్ళు గోపురాలు కట్టించండి, అన్నదానాలు చేయండి, అన్నీ చేయండి. లేని వారు మాకు లేదు కదా, ఉంటే మేము చేయగలుగుతాము, లేదు కదా అనేటువంటి వారికి భగవంతుడు భగవద్గీతలో మీరు నన్ను భజించండి అనగా యజ్ఞానాం జపయజ్ఞోస్మి. గురువు దగ్గరికి వెళ్ళి మధుమాంసాలన్నీ మానుకొని, గురువు చెప్పినట్టు ఆచరిస్తూ, మాలేసుకొని, ఉపదేశము తీసుకొని జపము చేసుకుంటూ ఉన్నటువంటి పరమభక్తులకు ఒక్క మాల గురువిచ్చినట్టు గురువుపదేశాన్ని పొంది, గురుమంత్రోపదేశమును పొంది ఎవరైతే గురువు ద్వారా పొందినటువంటి మాలను జపము చేసుకుంటే 100 యాగములు, మహాయాగములు చేసినటువంటి పుణ్యము, ఒక్క 108 పూసలు ఒక్క మాల తిప్పితే వస్తుంది, అంత పుణ్యము. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. నన్ను భజించుము, నన్ను పూజించుము, చాలు. అందులో అన్ని యాగములు నేను కూడా అందరూ కూడా జపం చేయవలసిందే. భగవంతుడు భావ్య సంపదలు ఇచ్చినందువల్ల లోకానికి శ్రేయస్సుకై లోకసేవ చేయుట నిమిత్తమై నీకు ఇచ్చినడు, లోకసేవ చేసుకో. లేదనుకో నువ్వు దైవసేవ చేసుకో, చాలు, నువ్వు ముక్తాత్ముని అయిపోతావు. అందుకోసమే ఇక్కడ మానవుడు ముక్తి పొందాలంటే ముందు ఆ భగవంతుని భజించాల. మత్కర్మ కృన్మత్పరమ. నన్నే పరమభక్తునిగా, నన్నే పరమభక్తుడవై, నన్నే దైవంగా భావించి పరమభక్తుడవై నాకు నిష్కామ కర్మయోగివై విహరించుము. భక్త రామదాసు అన్నదానాలు చేస్తున్నాడు. ఏ కర్మ చేసినా రామార్పణమస్తం కర్మ చేసేవాడు. జైల్లో బంధించిన ఈ రాముని సంకల్పమే అనుకున్నాడు. కష్టం వచ్చినా రామార్పణము, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రామార్పణమని రామునికి అర్పించేవాడు. ఆ రామమందిరం నిర్మించిన తర్వాత అక్కడ అన్నదానాదులు చేయుచుండగా ఆయనకు ఒక కుమారుడు పుడతాడు రామదాసుకు. ఆ రామదాసు కుమారుని పేరు రఘురాముడని శ్రీరామచంద్రుని పేరు పెట్టుకుంటాడు. అన్నదానాదులు చేయుచుండగా దొగ్గాడుతూ ఆ గంజి గుంట ఉంటుంది. గంజి ఒలికి పెద్ద పెద్ద అండాలు వంపగా ఆ గంజి వెళ్ళి అక్కడ ఒక గుంట తోడినప్పుడు దొగ్గాడుతూ గుంటలో పడిపోయి చనిపోతాడు కుమారుడు.
అప్పుడు కూడా ఏమన్నాడు, రామా ఇది ప్రారబ్ధ కర్మ, నీ ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగునుగాక రామా అని ఆ రాముణ్ణి స్మరణ చేస్తూ ఏడిచినాడే. మరి భక్తుడు కదా ఎందుకు ఏడవాలా అని రావచ్చు. అది గృహస్థాశ్రమ ధర్మం. ఎట్టివారికైనా వశిష్ఠ యోగీంద్రుల వారికన్నా జ్ఞాని లేడు. ఆ వశిష్ఠ యోగీంద్రులంతటి వారు కూడా విశ్వామిత్ర మహర్షి ప్రేరణ వల్ల కల్మషాపాదుడు ఆ రఘువంశ మహారాజులలో ఒక్కరు వైరత్వము వశిష్ఠ మహర్షికి వారికి వైరత్వము ఉన్నందువల్ల విశ్వామిత్ర మహర్షి ప్రేరణ వల్ల ఆ 100 మంది కుమారులు మరణించిన తర్వాత కూడా చాలా దుఃఖిస్తా. ఇది ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడగండి, సమయం ఎక్కువ ఉండదు కానీ సంగ్రహంగా చెప్తున్నాను. మరి కుమారులు మరణించిన తర్వాత గృహస్థాశ్రమ ధర్మ మహాబ్రహ్మజ్ఞాని శ్రీరామచంద్రునికి గురువై భాషించిన దివ్య పురుషుడు ఆ వశిష్ఠ యోగీంద్రుల వారు తన కుమారులు మరణించినారు, ఈ జీవితం ఎందుకని పర్వతాలపై నుంచి దూకుతాడు, పార్వతీ పరమేశ్వరులు కాపాడుతారు, సముద్రంలో దూకుతాడు, సముద్రుడు కాపాడుతాడు, నదుల యందు దూకుతాడు, ఆ వరుణదేవుడు కాపాడుతాడు, గంగామాత కాపాడుతుంది, మరణమే లేదు. మరి ఆయన ఎందుకు ఏడ్చినాడు ఇంత దుఃఖం అంటే అది గృహస్థాశ్రమ శారీరక ధర్మము కావున అందరు ఏడుస్తారు. అది శారీరక ధర్మం కానీ ఆత్మధర్మములు కావు సుమా. అందుకు శారీరక ధర్మము భార్య, పిల్లలు, భర్త, బంధుజాలములు కావున వాళ్ళు శరీరానికి విడి అయిపోయినప్పుడు దుఃఖం కలుగుతుంది అంతవరకే. కానీ అంత మాత్రమున సంసారంలో ఉండి కొంచెం ఏడ్చినంత మాత్రమున ఆయన మమకారంలో మునిగి ఏడుస్తున్నాడని కాదు, శారీరక ధర్మమే అది. కావున ఏడ్చినప్పటికైనా వాళ్ళు బ్రహ్మజ్ఞానులే అని చెప్పి వశిష్ఠ మహర్షి యొక్క చరిత్ర మనకు చెప్పుచున్నది. ఆ మహాపరమభక్తుడైనటువంటి రామదాసు, రామా నీ ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగునుగాక ఆ రామునికి అర్పించినాడు, పరితపిస్తున్నాడు. రాముడు కరుణించినాడు. కుమారుడు మరణించినప్పటికైనా నన్ను తిట్టుతలేడే. ఇంకా వేరే అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు రాముని తిట్టారు, కొడతారు, ఏమైనా సరే ఇంట్లో నుంచి పొమ్మంటారు. కానీ రకరకాల ఇంట్లో నుంచి విగ్రహాలు కూడా పారేసిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? ఆపదలు సుఖం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, కష్టాలు రాగానే దేవుడు లేడు. దేవుడు నువ్వు లేడన్నంత మాత్రం లేకుండా పోతాడు, ఉన్నాడు. ఇది నీ ప్రారబ్ధ కర్మ అనేది నువ్వు అనుభవించవలసిందే. ఈ సంవత్సరము వరి వేసినావు, ఇప్పుడు వేసింది వచ్చే సంవత్సరం తింటావు. పోయిన సంవత్సరము నువ్వు పండించిన వరి ఇప్పుడు తింటున్నావు, ఇప్పుడు నాటేది వచ్చే సంవత్సరము తిన్నట్టుగా పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యకర్మలు, పాపకర్మలు ఈ జన్మలు అనుభవిస్తావు. ఇప్పుడు చేసుకున్నటువంటి కర్మ వచ్చే జన్మలు అనుభవిస్తాము. ఈ జన్మలో మీరు నిష్కామ కర్మయోగులై పరమాత్మ చింతన చేస్తే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, సమస్త కర్మలు కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. ఎవరైతే సమస్త కర్మలన్నీ కూడా భగవత్ చింతన చేయగా భగవంతుని యొక్క కరుణాకటాక్షం వల్ల జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానాదేవతి కైవల్యం, జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞాని ఏగిన పెనం పైన ఏగిన గింజ ఎలా మొలక ఎత్తలేదో పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై నిష్కామ కర్మయోగులైనటువంటి పరమభక్తులకు ఇంకా జన్మ ఉండదు. వాళ్ళు కైవల్యాన్ని పొంది తీరుతారు. వారు ఏగిన గింజ మొలక ఎత్తనటులా ఏగన గింజలు మొలకలు ఎత్తినటులా పరమాత్మ ధ్యానంలో నిమగ్నులైనటువంటి పుణ్యపురుషులకు సమస్త కర్మములు నశించి ఈ జన్మలోనే ముక్తాత్ములైపోతారు. అందుకోసమే రామదాసు, రామా నీ ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగునుగాక, ప్రారబ్ధ కర్మను ఎవరైనా అనుభవించవలసిందే రామా, నన్ను కరుణించని ఆ రాముని ప్రార్థించుచుండగా ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖాశ్రువులు కారుస్తున్నాడు. అందులో రామున్నైతే స్మరిస్తున్నాడు, రామును దూషించలేదు, రామును కీర్తిస్తూనే ఉన్నాడు. ఇది నా కర్మ మాత్రం, ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించవలసిందని శాస్త్రాలు చెబుతున్నాయి. రామ నా కైవల్యాన్ని ప్రసాదించు అని ఏడుస్తూ ఉన్నప్పుడు రాముడు ఆ రఘురాముని బ్రతికిస్తాడు. ఇది మనకు
శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొంది భద్రాచలంలో రామదాసు కుమారుడైనటువంటి రఘురాముడు లేచినాడు. మళ్ళా పునర్జన్మ మళ్ళా ప్రసాదించినాడు శ్రీరామచంద్రుడు. మరణించిన వారు లేచినారు. పరమభక్తులైనటువంటి వారికి నిష్కామ కర్మయోగులై ప్రారబ్ధ కర్మను అనుభవిస్తున్నాను రామ, నాకు ఇంకా జన్మ లేకుండా కైవల్యాన్ని ప్రసాదించని ఆ రఘురాముని శ్రీరామచంద్రుని ఆ పరమేశ్వరుని భజిస్తున్నటువంటి పుణ్యపురుషులకు మోక్షము సిద్ధిస్తుంది, కైవల్యాన్ని పొంది తీరుతారు. అందుకోసమే ఏ కర్మ చేసినా సరే మంచి కర్మలు చేయండి, చెడు కర్మలు చేయకుండా అవి భగవదార్పణ బుద్ధితో ఎవరైతే నిష్కామ కర్మయోగులై విహరిస్తారో అట్టి పరమభక్తులకు కైవల్యము సిద్ధిస్తుంది, వాళ్ళు తరిస్తారు. మత్కర్మ కృన్మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. వారు నా భక్తులు, అట్టి వారికి నేను ముక్తిని ప్రసాదిస్తానని భగవంతుడు అభయమిచ్చినాడు. నిష్కామ కర్మయోగులై ఎవరు విహరిస్తూ ఉంటారో వారు సంపూర్ణంగా నమ్ముకుంటూ ఉంటారో, సమస్త ప్రాణులను దైవాన్ని చూస్తూ సమస్త ప్రాణులందు వైరత్వము లేకుండా ఆ దైవ చింతన చేస్తూ సమస్త ప్రాణులందు దయ కలిగి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ సంపూర్ణమైన శరణాగతి పొంది తనలో ఉన్నటువంటి కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. నాలో జన్మాంతరముల నుండి స్వామి నాలో ఉన్నటువంటి 6 శత్రులు ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యములను అరిషడ్వర్గాలను తొలగించి తండ్రి నాకు కైవల్యాన్ని ప్రసాదించిన పరమేశ్వరుని ఎవరు ప్రార్థన చేస్తారో వారిని భవబంధ విముక్తిని చేసి తీరుతాడు ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు. వాళ్ళు తరించి తీరుతారు. మద్భక్త నా భక్తుడవు కమ్ము, నా భక్తులైనటువంటి వారు నన్నే ఎట్టి అవస్థ ఎందైనా నన్నే ప్రార్థన చేస్తారు. మత్కర్మ కృన్మత్పరమ నన్నే పరమగతిగా నమ్ముకో, నా భక్తుడు కమ్ము. నన్నే పరమగతిగా నమ్ముకున్నటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని పరమేశ్వరుడు చెప్పినాడు భగవద్గీతలో. అందుకోసమే నన్ను పరమగతిగా నమ్ముకున్నటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఎక్కడ చూసుకున్నాడు స్వామి? భగవంతుడు చెప్పుతున్నాడు భగవద్గీతలో. ఎక్కడైనా చూసుకున్నట్టు నిదర్శనాలు ఉన్నాయా? ద్రౌపదీమాత ఎప్పుడు కూడా కృష్ణుని ప్రార్థించింది కదా. కృష్ణ కృష్ణ ఆమె అరణ్యంలో ఉన్న నగరంలో ఉన్న సర్వావస్థల యందో ఆ సర్వేశ్వరుని శ్రీకృష్ణ పరమాత్మనే ప్రార్థించేది. ఆ కౌరవ సభలో వస్త్రాపహరణము చేయుచుండగా దుశ్శాసనుడు అప్పుడు అందరినీ ప్రార్థించినారు. ఆ ధర్మబద్ధులై ఉన్నారు పంచపాండవులు, అప్పుడు ఓడినారు. కావున మాట తప్పకుండా ధర్మో రక్షితి రక్షిత, సర్వేశ్వరుడు కాపాడుతాడనే భావన చేత మార్జాల కిశోర న్యాయము మరకట కిశోర న్యాయము, మరకట కిశోర న్యాయం అనగా కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుంది గట్టిగా, ఎన్ని కొమ్మలు ఎగిరినా వదలదు. మార్జాల కిశోర న్యాయము చిన్న పిల్ల కండ్లు మూసుకొని తల్లినే స్మరణ చేస్తుంది. అది వాడి అయిన కోరల ద్వారా 7 చోట్లకు మార్చుతూ పాలు ఇస్తూ దాన్ని పెద్ద చేస్తుంది, పెంచుతుంది, దాని యోగక్షేమాలు చూసుకుంటుంది. అట్నే ఆ సర్వేశ్వరుని నమ్ముకొని ధర్మాన్ని పట్టుకోవాలా, దైవ చింతన చేయాలా, సర్వేశ్వరుని ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేస్తూ ఆ సర్వేశ్వరుని నమ్ముకున్నటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు ఆ సర్వేశ్వరుడు. పంచపాండవులు మార్జాల కిశోర న్యాయము మరకట కిశోర న్యాయము ఈ 2 పాటించినారు. ధర్మాన్ని నమ్మినారు, ధర్మాన్ని వదలలేదు, పట్టుకున్న రెట్టి అవస్థ ఎందైనా సరే ధర్మాన్ని వదలలేదు. దైవనామ సంకీర్తన భగవంతుని పైన విశ్వాసము కలిగి ఉన్నందువల్ల, ఆ సర్వేశ్వరుని నమ్ముకున్నందువల్ల, ఆ ద్రౌపదీమాత ఆ పరమేశ్వరుని శ్రీకృష్ణ పరమాత్మను నమ్మినందువల్ల
వెంటనే అక్కడ అందరినీ ప్రార్థించింది, నన్ను రక్షించండి, దుర్యోధనునికి మంచి మాటలు చెప్పండి అని ఎంత వేడుకున్నా సరే వాళ్ళు ఎవరూ కాపాడలేకపోతే ఈ లోకాలను సృష్టించిన సర్వేశ్వరుడు శ్రీకృష్ణుడు ఉండగా ఈ మానవ శరణాగతి నేను ఎందుకు పొందాలా? మహేశ్వరుడు సర్వత్రా నిమిడీకృతమై ఉన్నాడు కదా అని శ్రీకృష్ణ కృష్ణ నన్ను రక్షించుము. గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూత మాం కిం న జానాసి కేశవ. కృష్ణ ఓ కేశవ నన్ను రక్షించము. గోవింద ద్వారకావాసి, ఓ గోవింద ద్వారకావాసి కృష్ణ గోపి జనప్రియ కౌరవై పరిభూతామాం కిం న జానాసి కేశవ. తెలుసుకుంటలేవా స్వామి? ఆమెకు ఆ విశ్వాసం ఉంది, నేను భక్తురాలను కావున భగవంతుడు రక్షిస్తాడని విశ్వాసం వల్ల ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? ఓ గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతామాం కిం న జానాసి కేశవ. కిం న జానాసి తెలుసుకుంటలేవా, ఎందుకు వస్తలేవా అని ముందు ఏం ప్రార్థన చేసింది? ఈ ప్రార్థనలు చేసినప్పుడు అయ్యో కృష్ణుడు రాలేదు, ఆలస్యం చేస్తున్నాడు, వెంటనే తన్ను తాను గ్రహించి నా ప్రార్థనలో లోపం ఉందని తెలుసుకొని కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన పాహి మాం కృష్ణ గోవింద కురు మధ్యే వశీనతి. కృష్ణ 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 మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన, ఈ విశ్వమంతా నిమిడీకృతమైన ఓ పరబ్రహ్మ కృష్ణ కృష్ణ మహాయోగిన్, యోగీశ్వరుల యొక్క హృదయ పద్మమునందు నివాసమై యోగీశ్వరుల యొక్క హృదయ పద్మమునందు విహరించువాడా, ఓ విశ్వవ్యాపక ఈ కౌరవుల మధ్యలో ఉండి కౌరవులను బంధించినారు, కౌరవుల మధ్యలో బంధింపబడి ఉన్నాను తండ్రి, పాహిమాం కృష్ణ గోవింద కురు మధ్యే వశీరతి. ఈ కౌరవుల మధ్యలో నేను బంధింపబడ్డాను తండ్రి, రక్షించు అని ఆ దుశ్శాసనుడు వస్త్రములు పట్టి లాగుచుండగా ఒక చేత పట్టుకొని ఒక చేత కృష్ణ ఏమి తెలుసుకుంటలేవా అన్నది ముందు శ్లోకంలో. వెంటనే కృష్ణుడు ప్రథమంలో రాలే, రెండో శ్లోకమును ప్రార్థించినప్పుడు నా యొక్క ప్రార్థనలో లోపముందని సంపూర్ణ శరణాగతి పొంది కృష్ణ నన్ను రక్షించండి రెండు చేతులు పైకెత్తగానే కృష్ణుడు వెంటనే వస్త్రాలు ప్రసాదించినాడు. వెంటనే వస్త్రాలు వస్తూ ఉన్నాయి, దుశ్శాసనం లాగుతూ ఉన్నాడు. మరి సంపూర్ణ మత్పరమః నన్నే పరమగతిగా నన్ను నమ్ముకున్నటువంటి భక్తుల యొక్క యోగక్షేమములు చూసుకుంటానని భగవంతుడు హామీ ఇచ్చినాడు, ఇక్కడ నెరవేర్చినాడు. అప్పుడు ద్రౌపదీ మాత ఒకసారి అడిగింది, ద్వారకకు వెళ్ళి స్వామి అన్నా ఎందుకు నన్ను కొంచెం లేటు చేసినావు, పిలవగానే రాలేదు ప్రథమంలో అనగానే ఏమని పిలిచినావు అని అడిగినాడు. గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతామా కిం న జానాసి కేశవ అన్నాను. అమ్మా నువ్వు అన్నమాట ప్రకారంగానే గాం పాలయతీతి గోవింద అన్నావు, మంచిదమ్మా. గోవులను కాసువాడని ఒక అర్థము, భూభారంను తొలగించువారు అని ఒక అర్థం ఉంది. ద్వారకావాసి అన్నప్పుడు ద్వారకలో ఉన్నానమ్మా, కృష్ణ గోపి ప్రియవల్లభ అన్నప్పుడు కృష్ణ గోపి ప్రియవల్లభ అన్నప్పుడు గోపీవల్లభ అన్నప్పుడు నేను గోపికల చెంత ఉన్నానమ్మా. కానీ నన్ను రక్షించు అన్నప్పుడు నేను వచ్చి రక్షించినాను కదమ్మా, నువ్వు ఎక్కడుండమంటే అక్కడ ఉన్నాను కదా. గోవింద ద్వారకావాసి కృష్ణ గోపి ఆ గోపీనాథుడవని నన్ను ప్రార్థన చేయుచుండగు గోపికల చెంతన ఉన్నానమ్మా. కానీ వెంటనే నన్ను ప్రార్థించగానే మళ్ళీ రెండో ప్రార్థనలు వచ్చి సర్వవ్యాపకమైన పరమేశ్వర నన్ను రక్షించు అనగానే వచ్చి రక్షించినాను కదమ్మా. నేను నాపైన మీరు ఎందుకు రాలేదు అని చెప్పి మా పైన నిందలు పెట్టకండి. మీరు ప్రార్థనలో లోపం ఉంటుందమ్మా, మీ ప్రార్థనలు బట్టి నేను ద్వారకలో ఉన్నాను, గోపికల చెంతలో ఉన్నాను,
నువ్వు రమ్మంటే వచ్చి రక్షించినాను, నాది తప్పు కాదమ్మంటే ద్రౌపది మాత అయ్యో ప్రార్థన లోపమే నాదే తప్పు కానీ భగవంతుని తప్పు లేదని తెలుసుకుంది ద్రౌపది మాత. అందుకోసమే మనం సర్వేశ్వరుని సంపూర్ణమైన శరణాగతి ఎప్పుడు పొందినామో ఆ భగవంతుడు కాపాడి తీరుతాడు. స్వామి మేము నమ్మే ఉన్నాం కదా, ఈ నమ్ముతూ ఉంటే ఏదేదో కష్టాలు వస్తున్నాయి స్వామి, కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇవేమి బాధలు స్వామి అని మీరు బాధ కలగవచ్చు, ప్రశ్నలు రావచ్చు. కొడుకులు తిడతారు, కోడళ్ళు తిట్టుతారు, భర్త తిడతాడు, భార్య తిడుతుంది, సంసార కోపంలో నరక బాధలు అనుభవిస్తున్నాం స్వామి, ఏంది కష్టాలని చెప్పి మీకు సందేహం కలగవచ్చు. నేను దేవుడిని నమ్మి ఉన్నాను, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని మీకు సందేహం కలగవచ్చును. నేను చెప్తున్న మాటలు చెప్తుంటే కొంచెం సందేహం కలగవచ్చును. దీనికి చక్కటి ఉపమానం మీకు కథ రూపంలో తెలియచేస్తాను. ఇద్దరు బాలకులు బంతియాట ఆడుట నిమిత్తమే బాల క్రీడాంగణము ఒక బ్యాట్ తీసుకొని బంతి తీసుకొని గ్రామం నుండి బయటికి వెళ్ళి ఆడుదామని ఆడుట నిమిత్తమే ఇద్దరు బాలకులు వెళ్ళుచుండగా ఆ దారిలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పిల్లవాడుండి, ఇద్దరు చిన్నపిల్లలే, మిత్రమా అక్కడ శివుడు ఉన్నాడు, ఆ శివుని దర్శనం చేసుకొని ఆట ఆడుకుందాము, శివుని దర్శనం చేసుకొని ఆట ఆడుదాం రా అన్నాడు. ఎక్కడున్నాడు? అది ఒక రాతి బొమ్మ, దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు అగుపడాడు? లేడు అన్నాడు ఒక మిత్రుడు, తోటి మిత్రుడు. లేడు, ఉన్నాడు, శివుడు ఉన్నాడు అంటే ఉంటే నువ్వు దర్శనం చేసుకొని రాపో, నేను రానన్నాడు. పోయినాడు. ఆ శివుని చుట్టూ ప్రదక్షిణం చేయుచుండగా అక్కడక్కడ గోపురాలపైన కాకులు మున్నగు పక్షులు కొన్ని ముళ్ళతో గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి. ఒక ముళ్ళు జారి కింద పడినందువల్ల ఆనంద పారవశ్యంలో నృత్యం చేస్తూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడు. కావున చిన్న పిల్లవాడు చిన్న కాలు కావున ఆ పెద్ద ముళ్ళు కావున బాగా దిగింది లోపలికి కాలుకు. అట్నే కింద పడిపోయినాడు, నడవలేకపోతున్నాడు. అంతలోనే ఆ బాలుని కాటేయటానికి ఒక పాము వస్తూ ఆ కోనేరులో పడి బయటికి రాలేకపోతుంది. అప్పుడు ఆ దేవుడు లేడు అని ఒక పిల్లవాడు ఆ బ్యాట ఆ కర్ర తీసుకొని తోడుతూ ఉన్నాడు, ఏదో గుంట తోడుతున్నాడు ఊరికనే. తోడుతూ ఉండగా అక్కడ ఒక బంగారు కలశం వెళ్ళింది. అందులో కొన్ని రత్నాలు ఉన్నాయి, వజ్రాలు వైడూర్యములతో ప్రకాశిస్తుంది ఆ కలశం. ఆనంద పారవశ్యంలో మునిగిపోతున్నాడు. దేవుడు లేడని వారికి కలశం దొరికింది, దేవుడు ఉన్నాడని ప్రదక్షిణం చేయుచుండగా ముళ్ళు ఎరిగింది. అప్పుడు అతడు తిడుతూ ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నా నవ్వుతూ ఉన్నాడు. ఎంత చూసి దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే ఎందుకు నీకు ముల్లెరిగింది? ఎందుకు నువ్వు కింద పడినావు? ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు లేడంటే నాకు చూడు బంగారు కలశం దొరికింది. దేవుడు ఉన్నాడంటే నీకు ఆ దేవుడు ఉన్నాడని చెప్పి ప్రదక్షిణ చేస్తే నీకు దుస్థితి ఏర్పడింది. నాకు అదృష్టం వరిస్తూ వచ్చింది. ఎక్కడున్నాడు దేవుడు అంటే శివుడు తట్టుకోలేదు. అప్పుడు సాధు రూపంలో అక్కడికి వచ్చేసి ఆ పిల్లవాని యొక్క కాలుకు కుచ్చుకొని ఉన్నటువంటి ముళ్ళను లాగి, నాయన నువ్వు బాధపడకు, పోయిన జన్మలో నువ్వు పాపం చేసిన కర్మ దోషం ఉంది నైనా, నీకు కాలు ఇరిగేది ఉన్నది ఈ జన్మలో. దేవుడు ఉన్నాడని ప్రదక్షిణం చేసినందువల్ల ముళ్ళు మాత్రమే ఇరిగింది నాయనా. నువ్వు మరణించేది ఉన్నది, నువ్వు ఈనాడు మరణించేది ఉన్నది నైనా. దేవుడు ఉన్నాడని సంపూర్ణమైన శరణాగతి పొందినందువల్ల పూర్వజన్మ దోషాన్ని బట్టి ఈ జన్మలో ఇప్పుడు ఈ సమయంలో పాము కాటు చేత మరణించేది ఉన్నది. నన్ను శరణాగతి పొంది నన్ను స్మరణ చేసినందువల్ల అగో నా అనుగ్రహం వల్ల ఆ పాము నిన్ను కాటేయలేక అగో అక్కడ పడింది, కోనేట్లో పడిపోయింది చూడు నాయనా అని దృశ్యం చూయించినాడు.
అకాల మృత్యువుకు గురి అయి పాము చేట కరవబడి అకాల మృత్యుకు గురి మరణించే బాలకుడు బ్రతికి ఉన్నాడు. కాలు ఇరిగేది, ముళ్ళు ఇరిగింది. ఈ పిల్లవాడు పరమానంద పారవశ్యంలో గంతులు వేస్తున్నాడు. పూర్వజన్మ దోషాలు హరినామ సంకీర్తన వల్ల, పరమేశ్వర నామ సంకీర్తన వల్ల తొలగిపోయినాయని అక్కడుండి నవ్వుతున్నాడు ఆ పిల్లవాడు. అప్పుడుండి అక్కడికి వెళ్ళినైనా, నువ్వు నవ్వుతున్నావు, నువ్వు చాలా అదృష్టవంతునైనా, పూర్వజన్మలో ఎన్నో దాన ధర్మాలు చేసినావు, నేను ఒప్పుకుంటా. ఆ పూర్వ పుణ్యవశాత్తు వల్లనే ఈ జన్మలో నీకు ఈ చిన్న బంగారు కలశము దేవుడు ఉన్నాడు అని ఆ పిల్లవాడు ప్రదక్షిణం చేసినందువల్ల దుష్కర్మలు తొలగిపోయినైనా, పూర్వజన్మలో ఆయన కొంచెం కర్మ చేసినాడు. నువ్వు పూర్వజన్మలో పుణ్యం ఎక్కువ చేసినందువల్ల, పూర్వ పుణ్యవశాత్తు వల్ల, ఆ పూర్వ పుణ్యం వల్ల ఈ జన్మలో నీకు పెద్ద బంగారు కలశం దొరికింది. పెద్ద బాండవ పెద్ద దొరికేది ఉంది నైనా, దొరికేది ఉన్నది. అప్పుడు దేవుడు లేడు అని దేవుని దూషించినందువల్ల పుణ్యము తరిగి నీకు చిన్న కలశం దొరికింది నైనా. దేవుడు ఉన్నాడని ప్రదక్షిణం చేసుకుంటే పెద్ద బాణ దొరికేదినైనా, పెద్ద కలశం దొరికేది నీకుండా. నీకు వజ్రాలు వైడూర్యములు ఎన్నో సిరి సంపదలు దొరికేది ఉన్నది. దేవుడు లేడు అన్నందువల్ల ఆ చిన్న కలశం దొరికింది నాయన నీకు అన్నాడు శివుడు. ఉన్న సత్యం ప్రకటించినాడు. నా పెద్ద కలశం బాయనే ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడు. దేవుని నమస్కారం చేసినట్టే నాకు పెద్ద కలశం దొరికేది, కొండ దొరికేది కదా. దేవుడు లేడు అన్నందువల్ల పుణ్యము తరిగి నాకు చిన్న కలశం దొరికింది కదా. పరమేశ్వర, ఎంత పొరపాటు జరిగింది అని ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. కాలు ఇరిగేది, ఇది ముళ్ళు ఇరిగింది, మరణించేదుండి నేను చిరంజీవినైనాను సర్వేశ్వరుని అనుగ్రహం వల్ల అని పిల్లవాడు నవ్వుతున్నాడు. ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. చూశారా, దేవుడు నన్ను కాపాడలేదు, కరుణించలేదు. నాకు ఈ వచ్చినట్టే దేవుని నమ్ముకున్నందువల్ల పెద్ద పెద్దవి జరిగేది. పూర్వ కర్మ కొంచెమైనా చూయిస్తుంది. అది చూయించకుండా మొత్తం కాపాడితే మీరు అతిగా పోతారు మీరని కొంచెం చూయిస్తాడు. మీ అనుభవం రావాలి. చేసిన కర్మకు దుఃఖం కొంచెమైనా, కర్మశేషం కొంచెం ఉంచుతాడు సర్వేశ్వరుడు. ఆ అనుభవం రావటానికి అది కూడా సంపూర్ణమైన శరణాగతి పొందితే దేవుడు కాపాడుతాడు. అది నేను ఒప్పుకుంటాను. అందుకోసమే మీరు ద్రౌపది వలె, పంచపాండవుల వలె, భక్త ప్రహ్లాదుని వలె, భక్త మార్కండేయుని వలె, రామదాసు వలె నిష్కామ కర్మయోగులై సంపూర్ణమైన శరణాగతి పొంది దైవాన్ని నమ్ముకొని సమస్త ప్రాణులందు దైవాన్ని చూస్తూ ప్రాణసేవయే పరమాత్మ సేవగా మీరు భావిస్తారా, మీ జన్మ ధన్యమైనట్టే. ఈ జన్మలో మీరు తరిస్తారు. అందుకోసమే మత్కర్మ కృన్మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. మత్కర్మ కృన్మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఏ ప్రాణుల యందు వైరత్వం ఉండకూడదు. సంగవర్జిత ఇక్కడ కామక్రోధలోభమోహ మదము మాశ్చర్యములకు సంఘాన్ని వర్జించము. దుర్జన సాంగత్యాన్ని, బహిర్గతమైన భావ్య దుర్జనులు ఆలను త్యజించుకు. అంతర్గతమైనటువంటి కామక్రోధలోభమోహ మదము మాశ్చర్యమున అరిచెడ్డ వర్గాలు మున్నగు దుర్గుణాలన్నీ త్యజించుము. దుర్గుణాలకు దూరముండు, దుర్జనులకు దూరముండుము. ఉంటే మనశ్శాంతి ఉంటుంది. సర్వేశ్వరుని చింతన చేయడానికి అవకాశం ఉంటుంది. దుర్జనులకు దూరం ఉండడం, సద్గుణాలను అలబరుచుకొని సర్వేశ్వరుని కృపను పొందినటువంటి వరకు దుర్జనులను మార్చటానికి నువ్వు ప్రయత్నం చేయంతే. అప్పుడు అవసరం. అజ్ఞానులను సుజ్ఞానులు చేయడానికి నీ కర్తవ్యం. అప్పుడు పరిపక్వ స్థితికి రానంత కాలము వాళ్ళు నిన్ను అనుస్తారు. నువ్వు పరిపక్వ స్థితికి వస్తే నువ్వు వాళ్ళని అనుస్తావు. అట్టి దైవ కరుణాకటాక్షం ఉన్నప్పుడు వాళ్ళు నీకు లొంగిపోతారు. తప్పదు. లేకపోతే దైవ కరుణాకటాక్షం లేకపోతే ప్రకృతికి నువ్వు లొంగుతావు. పరమాత్మ అనుగ్రహం ఉంటే ప్రకృతికి నీకు తల వంచుతుంది. ఇదే శాస్త్రముల యొక్క రహస్యం. భగవంతుని యొక్క కరుణ ఉన్నదా లేదా అన్నందుకు గుర్తు.
అందుకోసము మీరు పరమాత్మ చింతన చేస్తూ దుర్జనులకు దూరం ఉండాలి సుమా. దుర్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది అంటే, సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది స్వామి అంటే మీకు ఒక చక్కటి ఉపమానం చెప్తారు. పూర్వకాలంలో కిరాతకుడు ఒక బోయవారు ఒక 2 పక్షులను పట్టుకున్నాడు. అనగా చిలక పిల్లలు ఉంటాయి కదా, చిలక పక్షులు చిన్నవి బంధించినాడు. దాన్ని పట్టుకొని వల వేసి ఏదో విధంగా పట్టేసి ఒక కిరాతకునికి అమ్ముకున్నాడు. అమ్మే సమయంలో ఆయన పంజరంలో పెట్టినాడు. పెట్టే సమయంలో అది చిన్నగా ఆ పంజరంలో ఉన్నది చిన్న కూడా అది చిన్న తప్పించుకొని ఒకటి వెళ్ళిపోయింది. అది వెళ్ళి ఒక అరణ్యంలో ఒక మహర్షుల వారు అక్కడ తపస్సు చేసుకుంటూ బ్రహ్మచారులకు వచ్చిన భక్తులకు దివ్య ఆధ్యాత్మిక సందేశాలు, దివ్య జ్ఞానోపదేశములు చేయుచుండగా అది అన్ని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, మంచి మాటలు, అహింస పరమో ధర్మ, అధర్మ ప్రాణినా వధ అని మంచి మాటలు, వేదాంత విషయాలు చెప్తే అన్నది కంఠస్థం చేసుకుంది సజ్జన సాంగత్యం వల్ల. ఆ కసాయి వారు ఉన్నారు కిరాతకులు కావున, రోజు ఆ పక్షిని అనగా చిలుకను గూట్లో పెట్టేసి పంజరంలో పెట్టేసి దాన్ని కూడా నేర్పినాడు. మంచి మా వచ్చే వాళ్ళని అందరినీ రండయ్యా మాంసం కొనండి, మాంసం కొట్టు దగ్గర పెట్టుకున్నాడు. చిలక పిల్ల ముద్దుగా ఉంది, ఈయన ఏదేదో చెప్తే అది నేర్చుకుంది. ఆ మాంసం కొట్టు దగ్గర, మాంసం అంగడి దగ్గర చిలక పిల్లను పెట్టుకొని ఉన్నందువల్ల వచ్చే వాళ్ళని పిలిచేది, ఏమయ్యా రండి మాంసం కొనండి, తినండి, తినటానికే మీరు పెట్టినారు, ఏమి అట్ట చిక్కిపోయినా, మాంసేన వర్ధతే, మాంసం తింటే మాంసం పెరుగుతుంది, రా తిందిరా వచ్చేవారం ఇత్తురా అని చెప్పి ఈయన ఏమేమి పలుకుతున్నాడో అవి నేర్చుకున్నాడు. ఈ 2 నేర్చుకున్నారు. అది ఒక్క తల్లి బిడ్డలే అవి సుమా. సాంగత్యం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల ఆధ్యాత్మిక సంపద కలిగి ఆధ్యాత్మిక సంపద సూక్తులు నేర్చుకుంది. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తుంది ఒక్క చిలక పిల్ల. ఒక్క చిలక పిల్ల దుర్జన సాంగత్యం వల్ల ఇట్టి భాషలు వచ్చేసినాయి. చూశారా, ఒక్కరోజు ఈ పంజరంలోంచి తప్పించుకొని పోయింది. ఎందుకంటే ఇద్దరు ఒక్క తల్లి బిడ్డలే కావున నాకు ఇంకా నా స్నేహితుడు లేదు కదా అని తప్పించుకొని అది వెళ్ళిపోయింది. అది ఎక్కడో అరణ్యంలో ఉన్నప్పుడు ఆ గురువుగారి దర్శనానికి ఒక భక్తుడు పోతుంటే ఈ పంజరంలో మాంసం కొట్టు దగ్గరుండి భాష నేర్చుకున్నటువంటి చిలక పిల్ల అన్నది, ఏమయ్యా అట్ట చిక్కిపోయినావు, మాంసం తినటం లేదా, అట్ట చిక్కిపోయినావే, మాంసం తినొచ్చు కదా, శక్తి వస్తుంది కదా అని ఏదేదో పలుకుతుంటే ఈ చెట్టుపై నుండి ఈ మాంసం గురించి మాట్లాడుతుంది. ఇది బ్రహ్మరాక్షస అయి ఉంటుంది, నన్ను చంపుతుందో ఏమని అది పరిగెత్తినాడు. అది నన్ను చంపుతుంది, అది మాంసం గురించి మాట్లాడుతుందంటే చిక్కిపోయినట్టు అది నన్ను తింటుందని, ఈ చిలక పిల్ల రూపంలో బ్రహ్మరాక్షస రూపంలో ఉంటుందని చెప్పి పరిగెత్తినాడు. పరిగెత్తగానే ఆ దారిలో ఒక చెట్టు పైన ఈ ఆశ్రమ వాతావరణంలో అట్లా తిరుగుతూ చెట్టు పైన కూర్చుంది. ఏమయ్యా అట్లా పరిగెత్తుకుంటా గస కలిగి దమ్మొస్తుంది, అట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, దేహదృష్టి వదులుకో, ఆత్మదృష్టి అలబర్చుకో, ఈ పాంచభౌతికమైన శరీరం నీది కాదు, నువ్వు పరమాత్మవయ్యా అని చెప్పుతూ ఆధ్యాత్మిక విషయాలు నోరిపోస్తుంది. అహింసా పరమో ధర్మ, అధర్మ ప్రాణినా వధ. ఎందుకయ్యా నీకు ఇట్లా పెరికితనం ఎందుకు వచ్చిందంటే, నువ్వు పరమాత్మ చింతన చేస్తలేవు, ప్రకృతి మార్గంలో ఉన్నావు. పరమాత్మను నమ్ముకున్నటువంటి వారికి దేహదృష్టి వదులుకొని ఆత్మదృష్టి అలబర్చుకుంటారు నాయనా. అందుకోసమే అహింసా మార్గాన్ని అవలంబించము. అందుకోసమే మాంసేన వర్ధతి అని అక్కడ ఏదేదో మాటలు చెప్పింది. ఏదేదో అంటే ఏదైనా అది ప్రకృతి సహజంగా అంటుంది. అహింసా పరమో ధర్మ, అధర్మ ప్రాణినా వధ. అహింసా వ్రతాన్ని పూనాల, ప్రతి ప్రాణిని హింసించడం అధర్మం అని చెప్పబడుతుంది. ప్రాణులందు కరుణ కలిగి ఉండడమే ధర్మము కావున ఓ పుణ్యపురుష, ఓ భక్తోత్తమ, ఓ గురుభక్త అని వర్ణిస్తూ ఆశ్రమానికి వస్తున్నాడు. కావున మంచి మాటలు చెప్పుతూ ఉన్నది. మరి ఇది సాంగత్య దోషం వల్ల కదా, మహాపురుషుల సాంగత్యం వల్ల
ఈ పక్షి పిల్ల చిలక పిల్ల ముక్తాత్మురాలయ్యింది. దుర్జన సాంగత్యం వల్ల అది నరకాన్ని పొందగలిగింది ఆ చిలక పిల్ల. మనమంతా పరమాత్మ స్వరూపులము, బ్రహ్మ సంతానము, పరమాత్మ సంతానము. మమైవాంశో జీవలోకి అన్నాడు. భగవంతుని అంశగా ఉంటూ విభిన్న రూపాలు భిన్న భిన్న రూపాలుగా తిరుగుతున్నాడు. ఏకం అనేకమైనాడు. మధ్యలో మాయ పెట్టినందువల్ల, మాయకు దాసులైనందువల్ల మహేశ్వరుని తెలుసుకోలేకపోతున్నాడు ఈ జీవుడు. ఆ మహేశ్వరుని భజించినందువల్ల మాయను తొలగించుకొని సర్వేశ్వరులు ఐక్యం కాగలుగుతున్నాడు. పరమేశ్వరుని భజిస్తూ మాయ తొలగిపోతుంది. దైవీభేష గుణమయే మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. నన్ను స్మరణాగతి సంపూర్ణ శరణాగతి పొందినటువంటి భక్తులు ఈ మాయను అవలీలగా దాటగలుగుతారు అర్జున, తరించగలుగుతారు. నన్ను భజన చేయలేనటువంటి వారు, సంపూర్ణ శరణాగతి పొందలేనటువంటి వారు మాయకు దాసులైపోతారు. నన్ను స్మరణ చేస్తే మాయను అవలీలగా దాటగలుగుతారు. దైవీశేష గుణమయే మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. నా భక్తుడు ఈ మాయను అవలీలగా దాటగలుగుతాడు. సంపూర్ణమైన భగవంతుని శరణాగతి పొందినటువంటి భక్తులు అవలీలగా దాటగలుగుతారు, తరించగలుగుతారు వాళ్ళు. అందుకోసమే ఓ పుణ్యపురుష, నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ సర్వేశ్వరుని భజిస్తున్నటువంటి వారికి ఏదో బ్రహ్మరాక్షసని భయపడుతున్నావు కదా. చిన్న పిల్లవాడైన పరమభక్తుడైన భక్త ప్రహ్లాదుడు ఎవరికైనా భయపడ్డా? చిన్న పిల్లవారైనటువంటి భక్త మార్కండే మహర్షి యమునికే భయపడలేదు. వాళ్ళు భగవంతుని నమ్ముకున్నారు. శాకాహారులై సర్వేశ్వర చింతన చేసినందువల్ల, వాళ్ళు పరమేశ్వరుని భజించినందువల్ల మనసును జయించినారు, మాయను జయించినారు. సర్వత్రా పరమాత్మను చూస్తున్నటువంటి వారికి భయం ఎక్కడుంటుంది పుణ్యపురుష? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? అసతే క్రియతే కర్మ రోధతే పరబుజ్యతాం. మీరు మధుమాంసాలు నవ్వుతూ తింటే ఆ పాప ఫలితాన్ని ఏడుస్తూ అనుభవిస్తారు. అందుకోసమే అది మాంసం తినొచ్చు అని నువ్వు చెప్పినావు, కానీ మధుమాంసాలు ఎవరు తింటారో నవ్వుతూ తిన్నటువంటి వారు ఏడుస్తూ అనుభవిస్తారు ఆ పాప ఫలితాలు. తప్పదు ఈ ప్రకృతిలోని. ఈ చిన్న చిలక పిల్ల ఆ పుణ్యపురుషునికి ఉపదేశం చేసింది. ఒక్క చిన్న పిల్ల చిలక పిల్ల పాప మార్గమును ఉపదేశం చేసింది. అందుకోసమే సాంగత్య దోషం వల్ల మన మనసులు మారిపోతాయి. అందుకోసమే భగవంతుడు భగవద్గీతలో మత్కర్మ మత్పరమ మద్భక్త సంఘవర్జిత. సంఘాన్ని, దుర్జన సాంగత్యాన్ని త్యజించండి, సత్పురుషుల సాంగత్యాన్ని పొందండి. మీరు సన్మార్గ ప్రవర్తకులైనను చేరగలుగుతారు. అట్టి గురువులు మహనీయులు ఉపదేశం చేయగలుగుతారు. అందుకోసమే సాంగత్య దోషం వల్ల చెడిపోతారు. సత్పురుషుల సాంగత్యం వల్ల మీరు ముక్తిని పొందుతారు. దుర్జన సాంగత్యం వల్ల మీరు చెడిపోతారు, నరకాన్ని పొందుతారు. అందుకోసమే భగవంతుడు హెచ్చరించినాడు, సంఘవర్జిత. దుర్జన సాంగత్యాన్ని త్యజించండి, సజ్జన సాంగత్యాన్ని పొందండి. అట్టి పుణ్యపురుషులు ఈ జన్మలో తరిస్తారు, అన్ని ఆపదల నుండి గట్టెక్కగలుగుతారు, వాళ్ళు ముక్తాత్ములైపోతారు. అందుకోసమే దుర్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది తెలుసా? పనుల పుట్టల మీద పౌహలించిన జట్లు పులులు గుంపున చేరబోజినట్లు, మకరి వర్గంబున మడుగుచొచ్చిన జట్లు గంగదాపున ఇండ్లు గట్టినట్లు, చెదలు భూమిని మంచి చాపబరిచిన జట్లు తోలు తెత్తిన పాలు పోచినట్లు, వెర్రివానికి విత్తంబు ఇచ్చినట్లు కమ్మ గుడిసెను ముందు కాల్చినట్లు, స్వామి నీ భక్తవరులు దుర్జనులతోడ చెలిమి చేసిన ఎట్లైన చేటువచ్చు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పులుల యొక్క గుంపులోకి పోతే ఏమవుతుంది తెలుసు కదా? చంపదేస్తాయి. మకర వర్గంలో ఓ జలాశయంలో మకరములు ఉన్నందువల్ల, ముసళ్ళు ఉన్నందువల్ల పోతే అవి తినేస్తాయి సుమా.
పాములు ఉన్నటువంటి పుట్టపైన పండుకుంటే కాటేస్తాయి సుమా, చెదలున్న చోట చాప పరిస్థితి తినేస్తాయి సుమా, గంగ ఒడ్డున ఇల్లు కడితే తీసుకొని వెళుతుంది, గంగా ప్రవాహం వల్ల కొట్టుకొని పోతాయి సుమా. అట్నే ఒక్క గుడిసెను, ఒక్క తాటియాకుల గుడిసెను మంట పెడితే ఎట్లా దగ్ధమైపోతున్నదో, ఒక్క వెర్రివానికి తెలియని వారికి ఒక సంపద ఇచ్చినందువల్ల ఎలా వ్యర్థం చేసుకుంటాడో, ఏ వ్యర్థమైపోతున్నదో, అట్నే భక్తులైనటువంటి వారు దుర్జనుల సాంగత్యాన్ని చేరితిరా మీ ఆధ్యాత్మిక సంపద కోల్పోతారు. ఆధ్యాత్మిక సంపద నశించేదే కాకుండా పాపమనే క్రూరమైనటువంటి కర్మల మార్గంలోనూ పయనిస్తూ ఎన్నో పాపములు వచ్చి చేరుతాయి. ఆ పాపమనే మేఘముల చేత బంధింపబడి, త్రాల చేత బంధింపబడి, మేఘాలు అడ్డమున్నందువల్ల సూర్యుడు అవుపడనట్టుగా పాపమనే మేఘాలు అడ్డమున్నందువల్ల పరమాత్మ సాక్షాత్కారాన్ని జీవుడు పొందలేకపోతున్నాడు. అందుకోసమే జపతో నాస్తి పాతకం. జపము చేస్తే జపమనే వాయువు వీచినప్పుడు, వాయు వీచగానే మేఘాలు తొలగిపోయినట్టుగా పరమాత్మ చింతన చేస్తున్నటువంటి పరమభక్తునికి పాపమనే మేఘాలు తొలగిపోయినప్పుడు నీ హృదయాంతరాలంలో సర్వేశుడు దర్శనమిస్తాడు, వాళ్ళు తరించగలుగుతారు. పాపమనే మేఘాలు ఎప్పుడు తొలగిపోయినావో ఆ పరమేశ్వర ధ్యానంలో, సమాధిలో నిలకడ కలుగుతుంది. మేము సమాధి చేస్తున్నాం స్వామి, సమాధిని పొందాలనుకున్నాం, అభ్యాసం చేస్తున్నాం, మేము అట్టి స్థితిని పొందలేకపోతున్నామంటే పాపం అనే మేఘాలు అడ్డం ఉన్నాయి. అవి తొలగిపోవాలంటే యజ్ఞం చేయాలా? ఏమి యజ్ఞం? యజ్ఞానాం జపయజ్ఞోస్మి. జపయజ్ఞం చేయండి అనగా పరమేశ్వరుని జపించండి, ప్రార్థించండి. సంసార జీమోత సంఘంబు విచ్చుని చక్రిదాశ ప్రభంజనములేక తాపత్రయాభీలదావాగ్నులారుణి విష్ణుసేవా విష్ణుచేవా మృతవృష్టిలేక సర్వంక సాఘౌ గజలరాసులింకుని హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారం బడంగుని పద్మాక్షను తిర విప్రభలులేక నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తినిధిగానవచ్చునే ముఖ్యమైన శారింగ కోదండ చింతనాంజ నములేక తామరస గర్భునకునైన దానవేంద్ర అని భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపునికి ఉపదేశం చేస్తాడు. ఓ తండ్రి, ఈ కారు చీకట్లని మేఘాలు, పాపమనే మేఘాలు కమ్ముకున్నాయి. అందుకోసమే సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రి దాస్య ప్రభంజనములేక. చక్రి ఆ శ్రీహరికి దాసుడను భక్తుడనని సంపూర్ణమైన శరణాగతి పొందలేకపోతే పాపమనే మేఘాలు, కారు చిచ్చులు తొలగిపోవు. సంపూర్ణమైన శరణాగతి పొందితివా, ఆ కారు చిచ్చులనే మేఘాలు తొలగిపోతాయి. సంసార జీమోత సంఘంబు విచ్చుని చక్రిదాశ ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారుని విష్ణు సేవామృతవృష్టిలేక. తాపత్రయములు ఆదిదైవికము, ఆధ్యాత్మికము, ఆదిదైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికమనే తాపత్రయాలున్నాయి. ఆది భౌతికమనే తాపత్రయము శారీరకం వల్ల కలిగే రోగ బాధలు, ఆధ్యాత్మికము మానసికం వల్ల కలిగే బాధలు, ఆదిదైవికము దేవతల వల్ల కలిగే విఘ్నములు. ఇప్పుడు అతివృష్టి అనావృష్టి దేవతలు కలిగిస్తారు. శారీరక రోగాలు ఎన్నో వస్తున్నాయి, మానసిక బాధలు ఎన్నో వస్తున్నాయి. ఈ తాపత్రయములు అంటారు. ఈ తాపత్రయాభీల దావాగ్నులారుని అగ్నులున్నాయి. శారీరక బాధలు, మానసిక బాధలు, విఘ్నాలు ఎన్నో వస్తున్నాయి. ఇవన్నీ తాపత్రయములని విఘ్నాలు అగ్నిజ్వాలలు నేను దహింప చేస్తున్నాయి. అగ్ని ఆరిపోవాలంటే వర్షము కురిసినప్పుడే కదా ఆరిపోతుంది. అట్నే తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవా వృతవృష్టిలేక. విష్ణు సేవ అనే విష్ణు యొక్క కైంకర్యం అనే సేవ, ఆ భగవంతుని కరుణాకటను అట్ట సేవ చేస్తేవా భగవంతుని కరుణ అనే చల్లటి వర్షాన్ని, ఆశీర్వాదమైన వర్షం కురిపించినప్పుడు ఈ తాపత్రయమనే అగ్నులు ఆరిపోతాయి.
వాళ్ళు ఆ పరమానందమును పొంది తీరుతారు ఈ జన్మలోని. తాపత్రయాభేల దావాగ్నులారుని విష్ణు సేవామృత వృష్టి లేక ఘన విపద్గాఢాంధకారం బడంగునే పద్మాక్షను తెర విప్రభలు లేక. ఒక గాఢాంధమైన ఒక చీకట్లు కమ్ముకున్నాయి. అవి పోవాలంటే జ్యోతి వెలిగించాలి. ఒక సూర్యభగవానుడు ఉదయించినప్పుడు పద్మాక్షను తెర విప్రభలు లేక స్తుతి నూతి అని ఒక ప్రభలు, ఒక వెలుతురు జ్యోతి వెలిగించినప్పుడే, జ్యోతి వెలిగించగానే చీకట్లు పోయినట్టుగా భగవంతుని స్తుతించినంత మాత్రమున భగవంతుని అనుగ్రహాన్ని ఎప్పుడు పొందినావో కారు చీకట్లు, మబ్బు చీకట్లు తొలగిపోతాయి. వాళ్ళు ఈ జన్మలే భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొంది తీరగలుగుతారు. అందుకోసమే ఈ కారు చీకట్టనే మబ్బులన్నీ పోవాలంటే పద్మాక్షను తెర విప్రభలు లేక, ఆ భగవంతుని స్తుతి అనేది లేకపోతే ఇవన్నీ కూడా కారు చీకట్లనేది తొలగిపోలేవు నాయన. అందుకోసమే అజ్ఞానమైన చీకట్లు మీ హృదయాంతరాలంలో ఉన్నాయి. జన్మ జన్మల్లోంచి నీకు భగవత్ సాక్షాత్కారాన్ని పొందకుండా అడ్డు వస్తున్నాయి. జ్ఞానజ్యోతిని వెలిగించుకోండి. గురు జ్ఞానజ్యోతి వెలగాలంటే ఎలా తెలుసా? అచంచలమైన వైరాగ్యము సంపూర్ణమైన వైరాగ్యమైన ప్రమిత విషయసాంచల్యమును సంపూర్ణంగా తొలగించుకొని అచంచలమైన వైరాగ్యము, చంచలంతో కూడిన వైరాగ్యం, అచంచలమైన వైరాగ్యము, సంపూర్ణమైన వైరాగ్యమైన ప్రమిత అఖండ బ్రహ్మచర్యమనే తైలము నూనె పోసి సత్సంకల్పము. సనకాది మహర్షులు ఏ మార్గంలో పయనించినారో, శాస్త్రాలు ఏమి చెప్పుతున్నాయో అట్టి మార్గంలో పయనించడమే ఒత్తి పెట్టినట్టు. సత్సంకల్పమని ఒత్తి పెట్టి ఈ జీవుడు దైవాన్ని ప్రార్థించడమే జ్యోతి వెలిగించినట్లు. అప్పుడు కదా ఆ చీకట్లు, అజ్ఞానమైన చీకట్లు పోతాయి. మాకు జ్యోతి వెలుగుతలేదు, జ్యోతి వెలుగుతలేదు అంటే నూనె అవసరము. బ్రహ్మచర్యం, అఖండ బ్రహ్మచర్యం అనగా మనసా కర్మనా వాచ త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలా. గృహస్థులు ఏకనారీ వ్రతలై ఉండి ఋతుకాల గమనం కలిగి పిల్లలు పుట్టే వరకు గృహస్థాశ్రమంలో ఉంటూ, పిల్లలు పుట్టిన తర్వాత పెండీలైన తర్వాత వారి సమస్త బాధ్యతలు వారి యొక్క భుజస్కంధాలపైన పెట్టి భార్యను తల్లిగా, భర్తను తండ్రిగా చూసుకొని వాళ్ళిద్దరూ బ్రహ్మచర్య దీక్షలో ఉండి పసిపాపలై పరమాత్మ చింతన చేసి అప్పుడు బ్రహ్మచర్య దీక్ష, బ్రహ్మచర్యమైన తైలం, అఖండ బ్రహ్మచర్యమనే అచంచల వైరాగ్యం అనేది, ఆ సంపూర్ణ వైరాగ్యమైన ప్రమిత అఖండ బ్రహ్మచర్యమనే తైలము సన్మార్గ ప్రవర్తన కలిగి సరాశయమనే వత్తి సర్వేశ్వర ధ్యానం అనేది వెలిగిస్తే అప్పుడు జ్ఞానజ్యోతి వికసిస్తుంది. జ్ఞానజ్యోతి ఎప్పుడైతే వెలుగుతూ ఉన్నదో మన చీకట్లు ఉండదు. చీకట్లు ఏమి వెతకలేము, వెలుతుల్లో వెతుకోగలుగుతాం, తన్ను తాను చూసుకోగలుగుతాం. చీకట్లో తన్ను తాను ఎప్పుడు మనం తన్ను తాను చూసుకోలేడు, వెలుతుల్లో చూసుకోగలుగుతాం. ఆ జ్ఞానజ్యోతి వికసించాలంటే ఇక్కడి నుంచి అభ్యాసం శనే రూపరమేద్ చిన్న చిన్నగా పరమేశ్వరుని విధంగా గచ్చన్ పిపీలికో యాతి యోజనానాం శతాన్యపి అగచ్చన్ వైనతేయోపి పదమేకం న గచ్చతి. గచ్చన్ పిపీలికో యాతి. ఒక్క చిన్న చీమ గరుత్మంతునితో పోటీ పెట్టుకున్నది. అంత దూరం ఎవరు పోతారో ఒక పోటీ పెట్టుకొని అంత దూరం ఇన్ని మైళ్ళను గుర్తు పెట్టుకున్నారు. ఇంత దూరం ఎవరు ముందు పోతారో వారే గొప్పవారు అని. గరుత్మంతుడు అనుకున్నాడు, ఈ చీమి ఎక్కడా, నేనెక్కడా, ఒక్కసారి లేస్తే ఆడ ఆలగలుగుతాను కదా అని చెప్పి ఎంతలో చెప్పి నిద్రావస్థలో ఉండి పండుకున్నాడు. గచ్చన్ పిపీలికో యాతి యోజనానాం శతాన్యపి. గచ్చన్ చిన్న చిన్నగా అడుగులేస్తూ పోతే యోజనాల వరకు కూడా దాటి వెళ్ళగలుగుతుంది చీమ. అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. వైనతేయుడైన గరుత్మంతుడు నడవలేకపోతే అక్కడనే ఆగిపోగలుగుతున్నాడు సుమా. ఆ పందెం వేసుకొని చీమ నడుస్తూ నడుస్తూ గమ్యస్థానమును చేరింది. గరుత్మంతుడు ఓడిపోయినాడు. చూశారా, మనలో అనంతమైన శక్తి ఉన్నది. పురుష ప్రయత్నం చేస్తే నరుడు నారాయణ స్వరూపుడు అవుతాడు, లేకపోతే అక్కడనే ఆగిపోతాడు.
అందుకోసము మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రకాశింప చేసుకోవాలి సుమా. ఎలా స్వామి? నువ్వు అగ్గిపుల్ల జీవాత్మ, అగ్గి పెట్టే పరమాత్మ, పరమాత్మ స్వరూపుడి జీవాత్మ. ఈ జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపుడు కావాలంటే, అగ్నిస్వరూపుడై భాషించాలంటే పరమాత్మలో నుంచే భిన్నత్వంగా వచ్చినాడు. అగ్గిపెట్టెల నుంచే కదా పుల్ల బయటకు వస్తుంది. పరమాత్మలో నుంచి భిన్నత్వంగా జీవుడు వచ్చినాడు. ఈ జీవాత్మ పరమాత్మ అగ్గిపుల్ల అగ్గిపెట్టె పైన రాయాలి. అనగా జీవుడు పరమాత్మ ధ్యానంలో నిమగ్నమైనప్పుడు అక్కడ ఏమవుతుంది? అగ్ని ఉత్పత్తి అవుతుంది. రాపిడి వల్ల పరమాత్మ ధ్యానం వల్ల జ్ఞానాగ్ని ఉదయిస్తుంది. అగ్గిపుల్లను అగ్గిపెట్టెకు రాసినందువల్ల నిప్పు ఎలా ఉత్పత్తి అవుతున్నదో, అగ్గిపుల్ల రూపనామా లేకుండా పోతూ ఉన్నదో, పరమాత్మ ధ్యానం వల్ల సమస్త కర్మలు నిర్మూలనమైపోయి జ్ఞానస్వరూపుడై భాషిస్తాడు. జీవుడు దైవాకారాన్ని పొందగలుగుతున్నాడు పురుష ప్రయత్నం వల్ల. అందుకోసమే మీరందరూ ఊడంగా ఆ పురుషోత్తముని యొక్క అంశ సంభూతులు. మీరు మాయ మధ్యలో ఒక పరీక్ష పెట్టినాడు. పరమాత్మ ధ్యానం వల్ల, నిష్కామ కర్మయోగం వల్ల, భగవంతుని నమ్మినందువల్ల పరమాత్మకు భక్తులై నిష్కామ కర్మయోగులై ఆ పరమేశ్వరుడే పరమగతి నమ్ముకొని సమస్త ప్రాణులు యందు దైవము చూస్తున్నటువంటి వారికి, సమస్త ప్రాణులందు వైరత్వము లేనటువంటి వారికి భగవంతుని యొక్క కరుణా కటాక్షాన్ని పొంది తీరుతారు. వాళ్ళు ఈ జన్మలోనే తరిస్తారు. అందుకోసమే మీరందరూ కూడా ఈ భగవద్గీతలో 11వ అధ్యాయమునందు 55వ శ్లోకమును మత్కర్మ కురున్ మత్పరమః మద్భక్త సంగవర్జిత, మత్కర్మ కురున్ మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ అని భగవంతుడు హామిచ్చినాడు. కావున మీరు నిష్కామ కర్మయోగులై, పరమేశ్వరుని సంపూర్ణ శరణాగతి పొంది పరమ భక్తులై, ఏ ప్రాణిపైన వైరత్వము లేకుండా, ఆ వైరత్వం అనే భావన మీలో రాకుండా ఉండాలంటే ప్రతి ప్రాణిలో దేవుని చూడండి. ఒక ప్రాణి పయనించాలంటే ఈశ్వర సర్వభూతానాం ఊర్ధ్వేషర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. నా మాయ వల్ల, నా యొక్క శక్తి వల్ల ఈ సృష్టినంతా నేను త్రిప్పుతున్నాను. అందరి హృదయాంతరాలలో ఉండి ఈ సృష్టిని నడిపించే దైవమును నేనే అని భగవంతుడు చెప్పినాడు. అందరి హృదయాంతరాలను చైతన్యం పరబ్రహ్మము నేనే అని భగవంతుడు హామీ ఇచ్చినాడు. కావున ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని ఎవరైనా దూషించినారనుకో, సర్వేశ్వర వాళ్ళలో ఉండి వాళ్ళకి అట్టి భావన కలిగించి నన్ను పరీక్షిస్తున్నావా తండ్రి, పరీక్షించు. నీ ఇష్టమని మీరు అనుకున్నారనుకో, తిట్టేవాడు కూడా ఆగిపోతాడు. అయ్యో నన్ను దేవుడిగా చూస్తున్నాడు ఈ భక్తుడని ఆ భావన కలుగుతుంది. మీలో ఆవేశం కలిగిందనుకో, అగ్ని మండుచుండగా ఆవేశం కలుగుతుంటే అగ్ని మండిన ఇంకా నెయ్యి వేసినట్టు అక్కడ ఆవేశం కలిగితే ఇంకా ప్రజ్వలిస్తుంది. ఎంతవరకు? యుగాల వరకు మీరు పుడుతూ చస్తుంటారు. అందుకోసమే మీరు ఆవేశాన్ని మీరు రాణించుకుంటారా. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములలో ఏదొక్కటి వచ్చినా ముక్తాత్మలు కాలేరు. కామనొక కోరికలలో మునిగిపోవడము, క్రోధ లోభ మోహ మదమాశ్చర్యముల గురించి వ్యాఖ్యానాలు ఇంతకుముందుకు చేసినాను. కావున యూట్యూబ్ ఛానల్లో మీరు అసలు అన్ని వ్యాఖ్యానాలు, ఎన్నో వ్యాఖ్యానాలు చేసినాం, ఎన్నో వ్యాసాలు ఉన్నాయి, ఉపన్యాసాలు అక్కడ మీరు చూసుకోండి. మీరందరూ కూడా ఆ భగవంతునికి భక్తులు కండి, భక్తులయ్యే ఉన్నారు. కానీ ఏ కర్మ చేసినా పరమేశ్వరార్పణ బుద్ధితో చేయండి. సుఖమొచ్చినా సరే శివార్పణం. ఈ సుఖమిచ్చి నన్ను ఈ సుఖంలో ముంచి నిన్ను మర్చిపోతాడా, నన్ను మర్చిపోడా నాకు ఇస్తున్నావా స్వామి ఈ సుఖము నువ్వు ఇస్తున్నావు. ఈ సుఖం వచ్చినా నేను మర్చిపోను, దుఃఖం వచ్చినా నేను మర్చిపోను. సర్వేశ్వర చింతన చేయాలా. దుఃఖం ఇచ్చినాడు అనుకో, స్వామి దుఃఖం ఇస్తే నిన్ను మర్చిపోతాడని చెప్పి దుఃఖ సాగరంలో మునిగి ఈ దుఃఖాన్ని ఇస్తున్నావా తండ్రి. ఈ దుఃఖము కాను, ఎన్ని దుఃఖాలు వచ్చినా నీ పాదస్మరణ, నీ పాదపద్మముల వదలను, నీ నామ సంకీర్తన వదలనని మీరు ధీరులై ఉంటిరా. అట్టి ధీరులకు ఈ సుఖము భయపడి వెళ్ళిపోతుంది.
దుఃఖము భయపడి వెళ్ళిపోతుంది. సుఖం అనేది శరణాగతి పొందుతుంది, నేను వదలదు. దుఃఖం అనేది నీ యొక్క నీడగూడంగా తొక్కదు. దుఃఖం అనేది అట్టి పరమ వైరాగ్యము కలిగినటువంటి పరమ భక్తుని దగ్గరికి దుఃఖము రానే రాదు. మరి ఏడుపు వస్తుంది కదా, కొడుకుకు బాధ వస్తే కూతురుకు బాధ అంటే శారీరక ధర్మములై ఆత్మధర్మములు కావు. ఏడ్చినప్పటికైనా ఇది ప్రారబ్ధ కర్మ ఇలా ఉంది అనుకొని ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. వాళ్ళందరూ యోగులే. సంసారంలో ఉండిన ఇట్టి చింతనతో పరమాత్మ చింతన చేస్తూ ఆ పరమేశ్వర ధ్యానంలో ఉంటూ అంతా ప్రారబ్ధ కర్మవశం వల్ల జరుగుతుంది. సుఖము కల్పితమే, దుఃఖము కల్పితమే. సుఖం వచ్చిందనుకో పొంగిపోవద్దు, దుఃఖం వచ్చినా కృంగిపోకుండా ఈ శరీరమే ఒకరోజు ప్రారబ్ధ కర్మవశాత్ వల్ల ఉన్న ఇదే ఓ రోజు నీటిపైన బుడగలాంటిది, ఇదే ఒక రోజు పోతుంది స్వామి. నేను ఐక్యం చేసుకొని ఇట్టి జ్ఞానం కలిగి మీరు విహరించండి. అప్పుడు భగవంతుడు మీకు ఎప్పుడు సుఖమేస్తాడు. సుఖం వచ్చినా కల్పితమనండి, ఆ సుఖం మిమ్మల్ని వదలనే వదలదు. అయ్యో ఇది కల్పితం అంటున్నాను వదిలేస్తున్నాడని ఎంటబడుతుంది. దుఃఖమైనప్పటికైనా ఇది కల్పితం అనుకోండి, అవి ఎంత పోయినా సరే మండి అయిన ఎంత బాధ పెట్టినా ఇది కల్పితం అంటున్నాడు లెక్క చేస్తాడని నీ దగ్గర రమ్మన్నారు. అది వెళ్ళిపోతుంది. అప్పుడు జ్ఞానస్వరూపులైపోతారు. దాని సర్వేశ్వర ధ్యానం వల్ల కీటకం బ్రహ్మరూపాన్ని పొందినట్టు పరమేశ్వర ధ్యానం వల్ల మీరు పరమాత్మాకార స్వరూపులై భాషిస్తారు. ఈ జన్మలోనే మీరు తరిస్తారు. అందుకోసము మీరందరూ కూడా నిష్కామకర్మయోగులై పరమభక్తులై ఆ పరమేశ్వరుని సంపూర్ణమైన శరణాగతి పొంది సమస్త ప్రాణుల యందు వైరత్వాన్ని వదిలి ప్రతి ప్రాణుల దేవుని చూస్తూ మీరందరూ తరించాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शान्तिः शान्तिः शान्तिः. शम्भो शिव शिवा शिव शिवा शिव शिवा. नारायण नारायण नारायण. ओम దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్. జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ జగ జననీ జానకి రామ, జయ జగ జననీ జానకి రామ, నవ నవ కోమల మేఘ శ్యామ,
నవ నవ కోమల మేఘ శ్యామ భవహరణ భద్రాచల రామ భవహరణ భద్రాచల రామ జయ రఘునందన జయ జయ రామ జయ రఘునందన జయ జయ రామ జయ జగ జననీ జానకి రామ జయ జగ జననీ జానకి రామ నవ నవ కోమల మేఘ శ్యామ నవ నవ కోమల మేఘ శ్యామ భవహరణ భద్రాచల రామ భవహరణ భద్రాచల రామ జయ రఘునందన జయ జయ 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 రామ జై భక్తవత్సల భగవాన్ की జై జగన్మాతా की జై హర హర మహాదేవ శంభో ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి మన ఆధ్యాత్మిక సంధ్యాలంటే తపో గుహ దగ్గర మాట్లాడుకుందాము. ఓం నమః శివాయ.